గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అనగానే ప్రజలకు ఉత్తమ వైద్య సేవలతో పాటు భారీ ఓపీ క్యూ లైన్లు గుర్తుకొస్తాయి. రోగుల ఇబ్బందులు గుర్తించిన కూటమి ప్రభుత్వం వారి సమస్యకు పరిష్కారంగా మనమిత్ర నంబర్ ద్వారా వాట్సాప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ నమోదు చేసుకునే సదుపాయాన్ని తెచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులోకి వచ్చిన ఈ వాట్సాప్ ఓపీ సేవలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వితో ఈటీవీ ముఖాముఖి. నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి చుట్టుపక్కల 5-6 జిల్లాలకు వైద్య ప్రదాయినిగా ఉంది. అయితే ఈ జీజీహెచ్కి వచ్చే నిరుపేద రోగులు ఓపీ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 3 నుంచి 4 వేల మంది ఓపీకి రావడంతో తీవ్ర రద్దీ ఉంటుంది. క్యూ లైన్ల నుంచినందుకు వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులో తీసుకొచ్చింది. నెంబర్ ద్వారా ఓపీని ముందుగానే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా విలువైన సమయం ఆదా అవడమే కాకుండా రోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు సంప్రదించే అవకాశం ఉంటుంది. ఈ ఓపీ సేవల్ని ఎలా నమోదు చేసుకోవాలి ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారైనటువంటి రమణ యశస్వి గారు ఉన్నారు. ఆయన అడిగి మనమిత్ర యాప్ ద్వారా ఓపీని ఎలా నమోదు చేసుకోవాలో అడిగి తెలుసుకుందాం. అసలు మన దగ్గరికి రోజుకి ఎంతమంది వస్తున్నారు, ఆ ఓపీకి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ వివరాలు చెప్పండి. సోమవారం నుంచి శనివారం దాకా 3,000 నుంచి 5,000 మంది ఓపీ పొరుగు సేవ విభాగానికి వస్తూ ఉంటారు. ఓపీ రోగులు వీళ్ళకి మేము దాదాపు 17 కౌంటర్స్ పెట్టి క్యూ లైన్లు పెట్టి వృద్ధులకి, మహిళలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ట్రాన్స్జెండర్స్ కూడా ఓపీ లైన్స్ పెట్టినా కూడా అక్కడ మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. సో దాని గురించి నేను అనుకోవటం మన గవర్నమెంట్ చాలా మంచిగా ఆలోచించి ఈ మనమిత్ర యాప్ తీసుకొచ్చింది. 9555230009 ఈ నంబరు మనమిత్ర యాప్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మీకు ఒక అలర్ట్ వస్తుంది, మీరు సేవలు ఎంచుకోండి అని. మీ సేవలు ఎంచుకోండి అని వస్తే మీరు ఓఆర్ఎస్ అనే సేవ ఎంచుకోవాలి. మీరు దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. అప్పుడు దాంట్లోకి వెళ్తే టోకెన్ నెంబర్ వస్తుంది. మీరు మా ఓపీకి జీజీహెచ్ ఓపీకి వచ్చే ముందు ఈ టోకెన్ నెంబర్ తీసుకొని మాకు వచ్చి, మీరు ఎవరైనా సరే ఏ కేటగిరీకి చెందిన మహిళలైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఈ టోకెన్ నెంబర్ ఉన్నవాళ్ళు ఆ క్యూస్లో నుంచొని మీ టోకెన్ నెంబర్ చెప్తే వాళ్ళు ఓపీ టికెట్ ఈజీగా జనరేట్ చేసి ఇవ్వగలుగుతారు. సార్ చెప్పండి, అసలు ఈ మనమిత్ర యాప్ ద్వారా వాట్సాప్ ద్వారా ఓపీ నమోదు అనేది ఒకసారి ఎలా చేయించుకోవాలి చూపిస్తారా? ఈ నంబర్ కొట్టాలి 9552300009 అని కొట్టగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనమిత్ర యాప్ వస్తుంది. ఇక్కడ హాయ్ అని పెట్టాం. మనం హాయ్ పెట్టగానే వెంటనే మీకు సేవని ఎంచుకోమని వస్తుంది. సేవను ఎంచుకోండి అని వచ్చింది. సేవను ఎంచుకోండి తర్వాత ఇప్పుడు ఒక సేవను ఎంచుకోండి. ఇదిగో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ అపాయింట్మెంట్ సర్వీసెస్ దీన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ఇదే ఓఆర్ఎస్ అనమాట. ఇదిగో ఓఆర్ఎస్ ఇలా ఉంటుంది. ఓఆర్ఎస్ ఎంత చక్కగా ఉంది. దీనికి గెట్ ఓటీపీ అని మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మన మొబైల్ నెంబర్ ఇస్తే ఇలాగ ఫిల్ చేసిన తర్వాత ఇది మనకి ఇలా చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, రిలేషను ఇవన్నీ చేసిన తర్వాత పిన్ కోడ్, అడ్రస్ ఇవన్నీ ఇలా చక్కగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇది పిన్ కోడ్ అంతా పెట్టిన తర్వాత ఏం చేస్తాం, మనం సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టినప్పుడు మీకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ నెంబర్ తీసుకొని మీరు జీజీహెచ్కి వెళ్ళి ఆ టోకెన్ నెంబర్ చూపిస్తే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మేము చూపించిన ఆ 2 క్యూస్లో మీరు నుంచొని ఉంటే ఈ టోకెన్ నెంబర్ చూపిస్తే ఆ డేటా వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు టకటక మీకు ఓపీ టికెట్ జనరేట్ చేసి అది మీ చేతుల్లో పెట్టి పలాంటి చోటుకి వెళ్ళమని చెప్తారు. మామూలుగా ఇప్పుడు మనం చూస్తే ఆ వాట్సాప్లో ఓటీపీ నమోదు అనేది పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు. సాధారణంగా మన పేషెంట్ నిజంగా ఓపీ క్యూలలో నుంచొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? యాక్చువల్గా అయితే మేము ఇది వచ్చిన తర్వాత మనకి ఆబా అని వస్తుంది, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. ఇది ఆ నంబర్ మేము ఖచ్చితంగా జనరేట్ చేస్తాము. అక్కడ ఏమవుతుందంటే మనము ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చి మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఇస్తే వాళ్ళు అక్కడ కొంచెము 3 minutes to 5 minutes పడుతుంది. దీనివల్ల 1 నిమిషంలో వాళ్ళు ఆ క్యూ లైన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అది ఇక్కడ అడ్వాంటేజ్. ఇంకొకటి సార్, దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఓపీ నమోదు చేసుకునే క్రమంలో మనకు కావాల్సిన విభాగం కావచ్చు, డాక్టర్ కావచ్చు ముందుగా నమోదు చేసుకుంటాం. విడిగా జనరల్ ఓపీలో ఏమవుతుందంటే మనకు అన్ని రోజులు నిపుణులు అందుబాటులో ఉండరు. వారంలో 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ వాట్సాప్ సేవల ద్వారా ముందుగానే మనకు వైద్యులు అందుబాటులో ఉన్నారో లేదనే విషయం కూడా తెలిసిపోతుంది. సేవలు కూడా అందుబాటులో ఉంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం? ఏ సేవలు కావాలని
దాంట్లో నమోదు చేస్తే మీకు ఖచ్చితంగా కార్డియాలజీ సేవలంటే ఆ రోజుకే మీకు ఆ టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ రోజే మీరు ఆ జీజీహెచ్కి వచ్చి ఆ లైన్లో నుంచొని అక్కడ ఆ ఓపీ టికెట్ జనరేట్ చేసుకుని వెళ్ళొచ్చు. ప్రధానంగా మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా నిరుపేదలు, కొంచెం అక్షరాస్యత చదువుకుని వారు వీళ్ళే వస్తుంటారు. వాళ్ళకి ఈ వాట్సాప్ సేవల గురించి అవగాహన కల్పించే విధంగా మన జీజీహెచ్ తరపున ఏమన్నా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా? మనకి ఇక్కడ యాక్చువల్గా అయితే ప్రతి చోట కూడా మనము స్కాన్ అండ్ షేర్ అని పెట్టాం. ఇప్పుడు దీంట్లో ఆ పేషెంట్ మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళ పిల్లలు చదువుకొని ఉండొచ్చు, వాళ్ళు ఇంటి దగ్గర ఇవన్నీ చేసి పెడతారు. వాళ్ళ టోకెన్ నెంబర్ ఇస్తే చాలు మాకు ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఇది రమణ గారు చెప్తుంది. గుంటూరు జీజీహెచ్లో నిరుపేదలకు అత్యుత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యం అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వాట్సాప్ సేవలను అందుబాటులో తీసుకెళ్లేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.